సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు అన్నలకు అన్నదాతలకు వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దసరాకు కొంచెం ముందే డబ్బులు అయితే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం కోసం అన్నదాతలకు వచ్చేసి తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసాకు కీలక అప్డేట్, వారికి మాత్రమే డబ్బులు అంటే అయితే మనకైతే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో మనకు రైతు భరోసా పథకానికి అయితే శ్రీకారం అయితే చుట్టాలని అయితే రైతులకైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మనకు రైతు భరోసా పథకం దసరాకు కొంచెం ముందుగాలైనా 5 రోజులు, దసరాకు కొంచెం ముందుగాలే వచ్చేసి 5 రోజులు ఉండగానే మనకు రైతు భరోసా పథకం అయితే ఈ బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఈ బతుకమ్మ పండుగలోపు తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం అయితే అమలు అయితే కావడం జరుగుతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం మరో రైతు సంక్షేమ పథకం అమలు చుట్టడానికి సిద్ధమైంది. దసరాకు ముందే అన్నదాతల ఏర్పాటు నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ రోజున ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుందట. అక్టోబర్ తొలి వారంలో వివిధనాలు రూపొందించిన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఎవరైతే గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతు అయితే అర్హులు, ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకం అయితే అమలు అయితే మనకైతే కావడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే పడడం జరుగుతుంది. వాటి సో మనకు ఏవైతే డబ్బులు ఉన్నాయో అన్నదాతకు వచ్చేసరికి తీపి కబురు అయితే లభించనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా పథకం అయితే అమలు అయితే కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎవరైతే మొదటిగా వచ్చేసి 1, 2, 3 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడతాయి. మొదటిగా వచ్చేసి 15 ఎకరాల వారికి, 20 ఎకరాల వారికి కూడా పండుగ ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో వచ్చేసి 20 ఎకరాల వారికి అయితే లిమిట్ అయితే పెట్టడం జరిగింది. పద్ధతి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే సాగు చేస్తున్నారో రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే సాగు చేస్తున్నారో పొలం కానివ్వచ్చు, కొద్ది ఇతర ఏవైతే పనులు చేస్తున్నారో మీ అందరికీ కూడా రైతు భరోసా కిందనైతే లబ్ధిదారులు అన్నమాట. ఈ న్యూస్ ఏదైతే ఉందో మీ వాట్సాప్ గ్రూపులో అనేది షేర్ చేయండి. 10 ఎకరాల వారికి వచ్చేసి అక్టోబర్ 12 లోపు అయితే రైతు భరోసానైతే పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. బట్ ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అన్నమాట. రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకు వచ్చేసి ఈ వాట్సాప్ గ్రూపులను అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే. జై హింద్.